ఇవాళ 2 టాపిక్స్ మీద మీతో డిస్కషన్ చేయాలనుకుంటున్నాను. ఒకటి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రెండోది బీసీ బిడ్డ, ఒక ముదిరాజు బిడ్డ హీరోయిన్గా ఉన్నటువంటి ప్రత్యూషను రెడ్లు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మీ అందరికీ తెలుసు. ఆ హీరోయిన్ కూడా మీరు చూసుంటారు, చాలా సినిమాల్లో నటించింది, 12 సినిమాల్లో చేసింది ఆ అమ్మాయి ప్రత్యూష. ఈ అమ్మాయి ముదిరాజు బిడ్డ. ఈ ముదిరాజు బిడ్డ హీరోయిన్గా తెలంగాణ ప్రాంతం నుంచి మొదటి హీరోయిన్గా, అంటే ఉన్నారు కానీ ఆ తరంలో మొదటి హీరోయిన్గా బయటికి వస్తే ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా రెడ్లు మోసం చేసి అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన 2002 ఫిబ్రవరి ఎన్ని తారీఖు అది 22 ఫిబ్రవరి 24 2002 ఫిబ్రవరి 24లో ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. ఆ అమ్మాయిని చంపేశారు. ఇవాల్టికి దాదాపుగా 24 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 24 సంవత్సరాలుగా ఆ తల్లి న్యాయం కోసం ఇంకా తిరుగుతూ ఉంది. 24 సంవత్సరాలుగా ఒక ముదిరాజు బిడ్డ న్యాయం కోసం తిరుగుతూ ఉంటే జరిగినటువంటి ఘటన చాలా బాధాకరమైంది. ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి అప్పటి కొంతమంది మంత్రుల పిల్లలు ప్లస్ సిద్ధార్థ రెడ్డి అనేటువంటి కిరాతకుడు, వీళ్ళు అత్యాచారం చేసి హత్య చేసినారు. దాని పరిణామ క్రమాన్ని, దాని హిస్టరీని కొంచెం బ్రీఫ్ చేస్తాం మీకు. ఇక్కడ న్యాయం అనేది, ఈ దేశంలో న్యాయం కోసం పరితపించే వాళ్ళు ఎలా ఉంటారు, ఏం కథ అనేది, న్యాయము డబ్బున్నోడికి ఒక రకంగా, డబ్బు లేనోడికి ఇంకొక రకంగా ఎలా ఉంటుందో మనం చూద్దాం. ప్రత్యూష ముదిరాజు బిడ్డ, బీసీ, 2000 ఈమె దాదాపుగా ఇక్కడ తెలుగులో శ్రీరాములయ్య, ఆ తర్వాత రాయుడు, స్నేహం అంటే ఇదేనా, సముద్రం, ఇలా చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించింది. తమిళ సినిమాల్లో కూడా 10-15 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆ అమ్మాయి కెరీర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి క్రమంలో 2002 ఫిబ్రవరి 24 నాడు ఆ అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ జరిగింది. ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. హతమార్చిన వారిలో ఆ రోజుల్లో ఉన్న మంత్రి పిల్లలు కూడా ఉన్నారు. కానీ అధికారంలో ఉండడం వల్ల వాళ్ళను కొంతమందిని తప్పించారు. అప్పట్లో నాగం జనార్దన్ రెడ్డి గారి కొడుకు పేరు కూడా వచ్చిండే అప్పట్లో వార్తా కథనాలలో, ఇంకా కొంతమంది పేర్లు కూడా వచ్చినాయి. ఇక్కడ 2002 ఫిబ్రవరి 24 నాడు ఘటన జరిగితే, ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగితే ఏం చేయాలి, సహజంగా గాంధీకో, మెడికల్ హాస్పిటల్, ఏది ఉస్మానియా హాస్పిటల్కో, లేదంటే ప్రభుత్వ దవాఖానకు పంపించి ఏం జరిగిందో చూడాలి. కానీ వాళ్ళు కేర్ ఆసుపత్రికి పంపించారు. బంజారాయిల్స్లో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా, ఏదో అప్పటికే బ్రతుకున్నట్టుగా కేర్ ఆసుపత్రికి పంపించారు. కేర్ ఆసుపత్రిలో చనిపోయింది అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ తర్వాత నాంపల్లి సెషన్ కోర్టులో ఈ కేసు నడిచింది. దీంట్లో నిందితుడు, అప్పటికి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితుల జాబితా, ఈ జాబితాలో అందరి మంత్రుల పిల్లలను తీసేసిరు, ఒక్కరిని పెట్టిరు. ఎవరు లేకపోతే కూడా బాగుండదు కదా, అందుకే సిద్ధార్థ రెడ్డి అని ఒకరిని పెట్టిరు. సిద్ధార్థ రెడ్డి అని పెట్టిండు, ఈయన కాంట్రాక్టర్ కొడుకు అని చెప్పి తెలుస్తూ ఉంది.
ఈ సిద్ధార్థ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిరు. ఈ కేసులో అరెస్ట్ చేస్తే ఆ అమ్మాయి అత్యాచారం హత్యకు గురి కాబడ్డది. వానికి కేవలం నెల రోజుల లోపల బెయిల్ వచ్చింది. మళ్ళా ఫస్ట్లో 1 నెల రోజుల్లో బెయిలు. ఒకటే నెల రోజుల్లో బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే నాంపల్లి సెషన్ కోర్టులో దీనిపైన విచారణ జరిగింది. ట్రయల్స్ అయినాయి. ట్రయల్స్ అయితే నాంపల్లి కోర్టు ఏం చేసిందంటే సెషన్స్ కోర్టు నాంపల్లి, సెషన్స్ కోర్టు నాంపల్లిలో విచారణ జరిగిన తర్వాత 5+2 అంటే 7 ఇయర్స్ ఏళ్ళు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష విధించింది. సిబిఐ కూడా ఎంటర్ అయింది. సిబిఐ విచారణ చేసింది. సిబిఐ విచారణ చేస్తే ఏం జరిగింది మాట్లాడదాం దాని మీద మళ్ళీ. ప్రత్యూష గారి తల్లి రిటైర్డ్ టీచర్ ఉన్నారు మనతో పాటు. ఒక ఆడబిడ్డకు, అది ఒక బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డకు న్యాయం ఏం జరిగిందో ఇక్కడ తెలవాలి. ఇక్కడ ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్ష చేస్తే వాడు కేవలం 3 నెలలే ఉండు. 3 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చేసిండు 3 నెలల తర్వాత. ఇది అన్యాయము. వానికి జీవిత ఖైదు పడాలి, లేదంటే ఉరిశిక్ష పడాలి అని ఆ తల్లి హైకోర్టుకు పోయింది. హైకోర్టులో అప్పీల్ చేసింది. నాకు సరైన న్యాయం జరగట్లేదని హైకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టులో అప్పీల్ చేస్తే ఎవరో బాధితురాలు పోయింది. బాధితురాలే హైకోర్టుకు పోయి నాకు అన్యాయం జరిగింది, ఇక్కడ మొత్తం మ్యానిపులేషన్ జరిగిందని చెప్పి హైకోర్టుకు పోతే హైకోర్టు ఏం చేయాలి? పూర్తి స్థాయిలో విచారణ చేసి చంపితే, లేదంటే చంపడానికి ప్రేరేపిస్తే, చనిపోవడానికి ప్రేరేపిస్తేనే జీవిత ఖైదు వేస్తారు. జీవిత ఖైదే పడాలి. చాలా ఉన్నారు అట్లా. కానీ ఈ 7 ఏళ్ల జైలు శిక్ష ఉంది కదా, ఇది ఉంది కదా, దీన్ని తీసేసి ఏం చేసింది ఎరికైనా హైకోర్టు 2 ఏళ్ల శిక్షకు మార్చింది. చూసుకోరిగా పోయిందేమో ఈమె జైలుకు, న్యాయం వానికి జరిగింది. ఈయనకి గత పెద్ద మనిషిని 7 ఏళ్ళు ఎట్లా పెడతారా, 2 ఏళ్ళు పెట్టుకోవడానికి హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్తే ఏది 2011లో, ఇది 2011లో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి 2 ఏళ్ల శిక్షగా మార్చింది. 2 ఏళ్ల శిక్షగా మార్చంగానే వాడు ఆయనతో ఇటాటు మెసిలిండు, పోయి అమెరికాలో పడ్డాడు. ఎవడు? సిద్ధార్థ రెడ్డి. ఇప్పుడు అమెరికాలోనే ఉన్నాడు. ఇక వాడు ఇండియాకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆ తల్లి ఈ హైకోర్టులో కూడా న్యాయం జరగలేదని సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో ఎప్పుడు 2012లో అప్పీల్ చేసింది. 2012లో అప్పీల్ చేసింది. సెషన్స్ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు ఇంకా తక్కువ చేసింది. అసలు మాకు అక్కడ న్యాయం జరగట్లేదు అనేది ఆ తల్లి ఆవేదన చెందితే సుప్రీంకోర్టులో 2012లో కేసు ఫైల్ చేస్తే, అప్పీల్ చేస్తే 2025లో విచారణకు వచ్చింది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత విచారణకు వచ్చింది. ఈ 2025లోనే 4 నెలల నుంచి ట్రయల్స్ అయినాయి. 4 నెలల నుంచి ట్రయల్స్ అయితే సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్లో పెట్టింది. ఇప్పుడు ఈ వారం 10 రోజులలో రావచ్చు తీర్పు. సుప్రీం తీర్పు రిజర్వ్. ఈ గడిచిన 24 సంవత్సరాలుగా న్యాయం కోసం తిరుగుతున్నటువంటి ఈ తల్లికి ఇప్పుడు సుప్రీంకోర్టులోనైనా న్యాయం దక్కుతుందా? ఒకవేళ ప్రత్యూష ముదిరాజు కాకుండా ప్రత్యూష రెడ్డి అయితే ఎట్లుంటుండే, ప్రత్యూష కమ్మ అయితే ఎట్లా ఉంటుండే న్యాయము? ఒక ముదిరాజు బిడ్డ హీరోయిన్ అయితేనే ఈ దొంగలు ఓడ్చుకోలే. మొత్తం న్యాయ వ్యవస్థ, మొత్తం పోలీస్ వ్యవస్థ, అధికార వ్యవస్థ అంతా మొత్తం దొంగలకు సర్దిగట్టింది
పరిస్థితి ఆడికి వచ్చింది. మరి ఈ సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరుగుతుందా? ఏం జరుగుతూ ఉంది? ఆ తల్లి 24 సంవత్సరాలుగా అనుభవిస్తున్న మనోవేదన ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. అమ్మరండి ప్లీజ్. పట్టుకొని చెప్పి మేడం, ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం హై స్కూల్లో టీచర్గా పనిచేసినారు. ఇక్కడ మన సుదర్శన్ అన్న వాళ్ళ టీచరు, అమ్మ. ఆ తల్లి ప్రత్యూష కూడా స్కూల్కి వచ్చి తీసుకొస్తుండే, చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కు వస్తుండే ప్రత్యూష కూడా, సుదర్శన్ కూడా, వీళ్ళందరూ పరిచయం. సో ఒక 24 ఏళ్ళ నుంచి ఒక ఆడబిడ్డ న్యాయం కోసం ఈ కోర్టుల మెట్ల చుట్టూ ఎక్కి 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 దిగి అసలు ఏం జరుగుతుందనేటువంటి అంశంలో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మరీ ముఖ్యంగా తీన్మార్ మల్లన్న దగ్గర రావడం జరిగింది. ఆ తల్లిని నేను చాలాసార్లు పలకరించిన, చాలాసార్లు మాట్లాడినా. వాళ్ళ సోదరుడు శ్యామ్ సుందర్ పీఈటీ గారు, ఆయన నాకు మంచి గురువు. ఆయన మాకు పీఈటీ తర్వాత మీకు పీఈటీగా పనిచేసిన, అంటే మేము ఉన్నప్పుడు లేడు, ఆ తర్వాత వచ్చిండు. కానీ నేను వాలీబాల్ నేర్పించడానికి పోయేది. ఆయన బాగా సహకారం చేసి చాలా మంచి మనిషి. సో ఆయన ద్వారా కూడా కొంత సమాచారం వచ్చింది. 2002 ఫిబ్రవరి 22న ఏం జరిగింది తల్లి? అంటే 2023లో ఈవినింగ్ అండి. 2002లో ఫిబ్రవరి 23 ప్రత్యూష ఈవినింగ్ బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆమెకు బెంగళూరులో ఓపెనింగ్ ఉండే, ఫిల్మ్ ఓపెనింగ్ ఉండే, కన్నడ మూవీ. దానికోసం అని చెప్పి ఈవినింగ్ అన్న శ్యామన్నయ్య కూతురు ఇద్దరు కలిసి వెళ్ళారు. వాళ్ళే వెళ్తున్నారు. నాకేమో స్కూల్కు లీవ్స్ అయిపోయినాయి బాగా. సో నేను ఈసారి రాలేనమ్మా అంటే అన్నయ్య కూతురుని పంపించండు. ఇద్దరు కలిసి వెళ్ళడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళిండు. ఇంక నేను వెళ్ళేటప్పుడు చూడడం అదే లాస్ట్ అమ్మాయిని, తొందరగా రండమ్మా. ఆ కాలంలో ఏంటంటే మనకు ఫ్లైట్ టికెట్లు ఆన్లైన్ లేవు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి కొనుక్కోవాలా, మళ్ళీ మార్నింగ్ టైం పడుతుంది, ఇప్పుడే కొనేసుకొని రండి బ్యూటీ పార్లర్ నుంచి వచ్చేటప్పుడు అని చెప్తే మా సిరి బండి మీద కెనెటిక్ మీద ఇద్దరు వెళ్ళిపోయారు. అదే నేను లాస్ట్ చూడడం, బాయ్ చెప్పినా పంపించిన, మళ్ళీ చూడలేదు అమ్మాయిని, బతికుండంగా చూడలేదు నేను. వెళ్ళిపోయిండు. బ్యూటీ పార్లర్కి వెళ్ళిన తర్వాత ఈ సిద్ధార్థ రెడ్డి కొద్దిగా వీళ్ళిద్దరికి లవ్ నడిచింది మధ్యలో, ఎవరికి, ప్రత్యూషకి సిద్ధార్థ రెడ్డికి. సో సిద్ధార్థ రెడ్డి బ్యూటీ పార్లర్కి వచ్చాడంట. వచ్చేసి ప్రత్యూష ఉందంటే లోపల ఫేషియర్ చేయించుకుంటుందంటే నేను వచ్చినా అని చెప్పు అన్నాడు. లోపలికి వెళ్ళి సిరి చెప్పిందంట, నేను వస్తున్నానక్క ఒక 10 minutes కూర్చోమని చెప్పి వస్తున్నాను చెప్పి బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వు ఎలాగో అంటే బెంగళూరు నుంచి డైరెక్ట్గా చెన్నైకి వెళ్తుంది ప్రత్యూష. దాదాపు ఒక 1 month వరకు హైదరాబాద్ రాదు, రెగ్యులర్ షెడ్యూల్స్ ఉండే. నువ్వు 1 month వరకు రావు కదా, ఒక 10 minutes అట్లా కార్లో వెళ్ళి మాట్లాడుకొని వద్దాము అని అన్నాడు. అంటే అక్కడికి సిరి అన్నదంట, వద్దు మళ్ళీ అత్తమ్మ కోపడుతుంది, మేము వెళ్ళాలి అర్జెంటుగా, మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగే ఫ్లైట్కు బుక్ చేసుకొని రమ్మన్నది, వెళ్ళాలి అని అంటే లేదు 5 minutesలో వస్తాము అన్నాడు. మా సిరి ప్రత్యూషం చూడడం అదే లాస్ట్, ఇంకా ఇప్పుడే వస్తామక్క 5 minutesలో అని చెప్పి కార్లో తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా సిరి నేను ఇక్కడనే కూర్చోక బ్యూటీ పార్లర్లో, నేను ఇక్కడికి వస్తాం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం మనము. సిరి ఇంకా అక్కడే కూర్చుండిపోయింది, తను వెళ్ళిపోయింది. నాకు ఒక 6 o'clock అట్లా కాల్ చేసింది. నేను ప్రత్యూష చేసింది, చిన్న మొబైల్ ఉండే ప్రత్యూష దగ్గర. ప్రత్యూష నాకు 6 o'clock కాల్ చేసింది. కాల్ చేసి అమ్మ ఇట్లా నాకు తేజ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, డైరెక్టర్ తేజ గారి నుంచి, జేఎం సినిమాకి నేను సెలెక్ట్ అయిపోయాను. అంతకు ముందుకు మమ్మల్ని పిలిచిండు చాలాసార్లు తేజ గారు. జేఎం సినిమాకు కన్ఫామ్ అయినా, ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు, నేను సిద్ధార్థ్ రెడ్డితో ఉన్నా, నేను వెళ్ళి తొందరగా అక్కని తీసుకొని వచ్చేస్తామా అన్నది. నాతో మాట్లాడడం అదే లాస్ట్, ఇంకా 6 o'clock. నేనన్నా చీకటి అయిపోతుందమ్మా, తొందరగా రా, అంతైతే మళ్ళీ వచ్చిన తర్వాత పోవచ్చు మనము తేజ గారి దగ్గరికి, జస్ట్ సార్కు థ్యాంక్స్ చెప్పి వచ్చేసేయని అంటే సరే అమ్మమ్మ అని అంది. చాలా హ్యాపీ మూడ్లో ఉంది తను. ఇంకా అది లాస్ట్ నాతో మాట్లాడడం. నాకు 7:45 అట్లా ఎవరో ఒక పర్సన్ కాల్ చేశాడు. ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉండే, ల్యాండ్ ఫోన్ కాల్ చేసి అమ్మ మీరు ప్రత్యూష గారి మదరా అంటే అవునండి అని అన్న. అంటే ప్రత్యూషను కేర్ హాస్పిటల్లో స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టుకోపోతున్నారమ్మా, నేను చూశాను అని అంటే నేను కోపడ్డా. అదేంటండి నాతో ఒక గంట కిందనే మాట్లాడింది మా పాప, స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టుకోవడం ఏంది, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో అన్న. లేదమ్మా నేను చూసిన ఆర్టిస్ట్ సినీ హీరోయిన్ ప్రత్యూషనే స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టుకుంటూ, నాకు తెలుసు ప్రత్యూష, మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి అమ్మా, ఎందుకైనా మంచిదని చెప్పి ఆయన ఫోన్ పెట్టేశాను. ఆయన పెట్టేసిన ఒక 15-20 minutesకు నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. 8 o'clock 8-8:05 ఆ మధ్యలో వచ్చేసి ఇట్లా ప్రత్యూష హాస్పిటల్ అడ్మిట్ అయింది,
మీరు రావాలంటే. అదేంటండి ఏమైంది, పాప బ్యూటీ పార్లర్కి వెళ్ళింది కదా, నాతో మాట్లాడింది ఏమైందంటే, లేదు మేడం మీరు అర్జెంటుగా వచ్చేసేయండి, వివరాలు ఇక్కడ చెప్తారు మీకు హాస్పిటల్లో అన్నారు. ఇంకా అప్పటికప్పుడు నేను బాబు హడావిడిగా వెళ్ళిపోయినాం. మేము వెళ్ళే వరకు 9:59 అయింది. బంజారా హిల్స్ వెళ్ళే వరకు, తార్నాక నుంచి వెళ్ళాలా. నేను పైన రిసెప్షన్లోకి వెళ్ళి అడిగిన, ప్రత్యూష ఎక్కడ ఉందండి, ఏమైందంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ఐసీయూలో పెట్టారు అని. ఐసీయూ దగ్గరికి వెళ్ళినాం. వెళ్తే అక్కడ సెక్యూరిటీ నన్ను లోపలికి పోనివ్వట్లే, ఆపేసిండ్రు, నన్ను బాబుని ఆపేసిండ్రు. మీరు వెళ్ళొద్దు, లోపల ట్రీట్మెంట్ అవుతుంది అని అంటారు. అదేంటంటే అసలు నా బిడ్డకి ఏమైంది తెలవాలి కదా నాకు మదర్గా. మీరు రమ్మన్నారు, వచ్చినాము, ఏమైందో తెలవట్లేదంటే, లేదు మేడం మీరు ఉండండి అని అంటారు. అట్లా మమ్మల్ని పక్కన నిలబెట్టేసాను. అదే టైం కొద్దిగా డోర్ పెద్దగా ఉంటుంది ఐసీయూది. అదే టైము సిద్ధార్థ రెడ్డి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు లోపలికి పోతున్నారు, వస్తున్నారు. వాళ్ళని మాత్రం అలౌ చేస్తున్నారు, నన్ను బాబుని అలౌ చేయలే. పక్కన నిలబెట్టేసాను. ఆఫ్టర్ ఒక 2 hours 10:30, 11 అట్లా అప్పుడు డాక్టర్ గారు వచ్చేసి రండమ్మా పాపను చూడండి అన్నారు. ఆఫ్టర్ 2 hours నేను లోపలికి వెళ్ళినా. సార్ ఇంతసేపు ఏం ట్రీట్మెంట్ సార్, నాకు అసలు నా టెన్షన్ అయిపోతుంది, మీరన్నీ ఏడ్చుకుంటూ చెప్తే, లేదు మేడం ట్రీట్మెంట్ చేసినాం అందుకని మిమ్మల్ని రానియలేదు. లోపలికి వెళ్తే సార్ అంత దూరం నిలబెట్టారు. పాప స్ట్రెచ్చర్ ఈడ ఉంటే, బెడ్ ఈడ ఉంటే, నన్ను ఒక 20 అడుగుల దూరంలో నిలబెట్టారు. దగ్గరకు పోవద్దంటారు. అంటే సార్ నేను దగ్గరికి వెళ్తాను, నా బిడ్డ కదా, అసలు ఏమైంది దాంతో మాట్లాడతాను, నేను వెళ్తానంటే, లేదు ట్రీట్మెంట్ అయింది అంటారు. అలా చూస్తే సార్ మాస్క్ పెట్టారు, ఇక్కడ ఒక క్యాప్ పెట్టారు, మొత్తం గ్రీన్ కలర్ క్లాత్ కప్పేశారు, మొత్తం బెడ్షీట్ అంతా కప్పేశారు, పైన అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టారు. ప్రత్యూష కళ్ళు మూసుకొని ఉంది. నాకు కనబడేది ఏంటంటే ఇంట్లో నోజు కళ్ళు మాత్రమే కనబడుతుంది, ఇంకేం కనబడట్లేదు, బాడీ టోటల్ కవర్ చేసేసిండ్రు. నేను వెళ్తాను సార్, నాకు ఏం కనబడట్లేదు, ఏం చేయట్లేదు, నేను వెళ్తాను సార్ అంటే, లేదు ట్రీట్మెంట్ అవుతుంది, మీరు జస్ట్ దూరం నుంచే చూడాలి, ట్రీట్మెంట్ డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. కొద్దిగా ఒక 1-2 minutes నిలబడ్డాను. మీరు వెళ్ళి బయట కూర్చోండమ్మా అన్నారు. బయటకు వచ్చేసి కూర్చున్నాం. నేను ఇప్పటికీ అనుకుంటాను సార్, 1,00,000 సార్లు అనుకుంటా, 10 లక్షల సార్లు అనుకుంటా, నాకు ఎందుకు అప్పుడు దేవుడు ఆలోచన కలిగలేదు, హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేయాలన్నది నాకు ఎందుకు రాలేదు. షిఫ్ట్ చేసి ఉంటే నా బిడ్డ బతికేది. నాకు అప్పుడు ఆలోచన రాలేదు సార్. తర్వాత అందరు అన్నారు, నువ్వు హాస్పిటల్ ఎందుకు పెట్టావు, షిఫ్ట్ చేసుకుంటే అయిపోయేది కదా అని. బయటకు వచ్చేసి కూర్చున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 hourకి మళ్ళీ పిలిచారు లోపలికి పిలిచి, అక్కడ దూరంగా టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద పాప హ్యాంగింగ్స్, చైన్, బ్రేస్లెట్, ఇంకో ఇదే రింగు సార్, ఇప్పటికి ఎంత భద్రంగా కాపాడుకుంటున్నారు. 24 years నుంచి నా చేయి మీద ఉంది సార్. ఇవన్నీ నాకు ఇచ్చేసారు ఖర్చులో గట్టి. అప్పుడు కూడా అడిగిన, ఒక్కసారి మాట్లాడతాను సార్ ప్లీజ్ నన్ను పంపించండి. లేదు మీరు వెళ్ళొద్దు, దూరంగా వెళ్ళి బయట కూర్చోండి అన్నారు. అప్పుడు బాబు నేను ఇద్దరం వెళ్ళి బయట కూర్చున్నాం. ఇంకా అదే లాస్ట్ సార్ నేను చూడడం పాపని. ఇంకా మళ్ళీ నన్ను లోపలికి పంపించలే వాళ్ళు. అటు పక్కన ఒక రూమ్ ఉంది, అందులో సిద్ధార్థ రెడ్డి పడుకొని ఉన్నాడు. వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు అందరు లోపల ఉన్నారు, సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు, ఫ్రెండ్స్ అందరు పోతున్నారు, రిలేటివ్స్ అందరు పోతున్నారు. మమ్మల్ని మాత్రం బయటకు నెట్టేసిండ్రు. మీరు వెళ్ళి బయట కూర్చోండి అన్నారు. అప్పుడు బాబు కింద రిసెప్షన్లోకి వెళ్ళి అన్నయ్యలకి, వదినలకి అందరికి కాల్ చేస్తే, వాళ్ళు కొంతమంది ఏమో నైట్ వచ్చారు, కొంతమంది మార్నింగ్ వచ్చారు. మా పిఆర్ఓ గిరిధర్ కూడా పిలిచాను, గిరిధర్ కూడా వచ్చాడు. గిరిధర్ వచ్చేసి ఆ రాత్రంతా లాన్లోనే కూర్చున్నాం సార్, కింద రిసెప్షన్ ముందరనే కూర్చున్నాం. వాళ్ళందరికీ రూమ్స్ అలాట్ చేసిండ్రు. మాకు ఒక రూమ్ ఇవ్వండి అన్నాను, పేమెంట్ ఏదైనా ఉంటే మేము పే చేస్తాము, ఒక రూమ్ ఇవ్వండి, అన్నయ్యలు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు పడుకుంటారంటే, రూమ్స్ లేవు మీకు అని అన్నారు. అక్కడే కిందనే రిసెప్షన్లోనే చైర్లలో పడుకొని ఉన్నాం సార్. అంటే అంత నిర్దయగా చూసిండు మమ్మల్ని, పాపని లోపల పెట్టేసుకొని మమ్మల్ని అసలు కేర్ చేయలే, అసలు ఎక్కడ కూడా చిన్న రెస్పాన్స్ కూడా లేదు మాకు. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30, 11కి నన్ను పిలిచారు డాక్టర్ గారు. పిలిచి ఒక డ్రెస్ తీసుకురండమ్మా ప్రత్యూషకి అన్నారు. అప్పటికప్పుడు నేను బాబు వెళ్ళేసి అన్నయ్య వాళ్ళని కూర్చోబెట్టేసి నేను బాబు తార్నాకకి వెళ్ళి తొందర స్నానం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని, కొద్దిగా బాగా చేయండి నా తండ్రి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని ఒక 1/2 hourలో బయట మళ్ళీ డ్రెస్ తీసుకొని బయటకు వచ్చేసాం. 10:30 వరకు మేము హాస్పిటల్కి వచ్చేసి డాక్టర్ గారికి ఇచ్చేసాను డ్రెస్ ఇచ్చేసి తను తీసుకొని లోపల పోయిండు. మీకు ఎందుకు సార్, నేను 10:30కి డ్రెస్ ఇస్తే 11:30కి బయటకు వచ్చేసి ప్రత్యూష చనిపోయిందని చెప్పి అనౌన్స్ చేశాను. అక్కడే మీకు అర్థం కావాలా. 10:30కి నన్ను డ్రెస్ తీసుకురమ్మన్నారు, ఇచ్చేసిన. జస్ట్ 45 minutes 1 hourలో ప్రత్యూష చనిపోయిందని బయటకు వచ్చి మాకు చెప్పారు. మీరు ఇప్పుడే బాగుందన్నారు కదా సార్, నన్ను డ్రెస్ తెమ్మన్నారు కదా, చేంజ్ చేస్తున్నామన్నారు కదా, ఇప్పుడే తెమ్మంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది.
ఓకే. ఆ తర్వాత ఏం జరిగింది? 11:30కి ఏంటంటే స్ట్రెచర్ మీద ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని 12:30కి బయటకు తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చేసిన తర్వాత అప్పుడు పోలీస్ వాళ్ళు ఎంటర్ అయ్యిండు చనిపోయిన తర్వాత. వాళ్ళు నాకు 1:30కి అట్లా ఒక ఎండిన్ బాటిల్ ఉంటుంది కదా సార్, ఎండిన్ డబ్బా, పాయిజన్ డబ్బా, అది తీసుకొచ్చి చూపించారు. ఈ ఎండిన్ పాయిజన్ మాకు హయత్ నగర్లో దొరికింది, హిమాయత్ నగర్లో దొరికింది. వాళ్ళు అక్కడ కార్ ఆపుకొని ఇద్దరు తీసుకున్నారు, కన్జ్యూమ్ చేసుకుని ప్రత్యూషనేమో ఎక్కువ తాగింది ఆవేశంలో, ఈయన తక్కువ తాగిండు. ప్రత్యూష హీరోయిన్ డైట్లో ఉంటుంది కాబట్టి ప్రత్యూష తట్టుకోలేక చనిపోయింది. ఇంకో ఈ పాయిజన్ అమ్మని చెప్పి ఒక చిన్న డబ్బా తీసుకొచ్చేసి నాకు చూపించారు పోలీస్ వాళ్ళు. చూపించేసి మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ పెట్టండి అన్నారు. నేను మా పెద్దోదిన ఇద్దరం పోయి కంప్లైంట్ పెట్టింది పోలీస్ స్టేషన్. ఇది మా పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అప్పుడు వెంకటేశ్వరరావు గారు ఉండే ఎస్ఐ, వెళ్ళి సిఐ వెళ్ళి కంప్లైంట్ పెట్టినాం. ఎలా చనిపోయింది మాకు తెలవట్లేదు, పాప అయితే చనిపోయింది, మాకు టెన్షన్గా ఉంది అని చెప్పేసి అప్పుడు అత్యాచారం చేయబడింది లేకపోతే మర్డర్ అయింది మాకు తెలియదు కదా సార్. ఏమైంది తెలియదు, నాకు ఇష్యూ చెప్పట్లేదు ఎవరు. నేను మా పాప సడన్గా చనిపోయింది, ఎందుకు చనిపోయింది నాకు ప్రాబ్లంగా ఉంది, మాకు అనుమానాలు వస్తున్నాయి అని చెప్పేసి నేను కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టి మళ్ళీ కేర్ హాస్పిటల్కి వచ్చినాం. కేర్ హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడ మా సిరి అక్కడే ఉంది బ్యూటీ పార్లర్లో. ఇంకా రాత్రి 10 అవుతున్నా రావట్లేదు, ఏంది సిరి అని పింకీ అని చెప్పేసి నా ల్యాండ్ ఫోన్ కాల్ చేసిందట. మేము ఇక్కడ ఉన్నాం హాస్పిటల్లో. హడావిడిగా అది పాపం కెనటిక్ వేసుకొని తార్నాక వెళ్ళింది. తార్నాక వెళ్ళి ఇట్లా లిఫ్ట్లో వెళ్ళి 4th ఫ్లోర్లో దిగే వరకు అప్పుడే దిగి కొడుతుందంట, అత్త అత్త అని చెప్పి డోర్ కొడుతుంటే వెనక పోలీస్ వాళ్ళు వచ్చిందట. పోలీస్ వాళ్ళు వచ్చేసి ఇది ప్రత్యూష హీరోయిన్ ఇల్లు అంటే అవునండి అని. ప్రత్యూషని హాస్పిటల్లో జాయిన్ చేశారు, వాళ్ళ మదర్తో మాట్లాడదామని వచ్చాము. కేర్ హాస్పిటల్ నుంచి మాకు ఓయి పోలీస్ స్టేషన్కు కాల్ వచ్చింది, అందుకే వచ్చినామంటే లేదు సార్ మా అత్త వాళ్ళు కూడా లేరు, డోర్ లాక్ ఉంది కదా, నేను కూడా అక్కడికి వెళ్తున్నానని చెప్పేసి అది పాపం బండి వేసుకొని మళ్ళీ కేర్ హాస్పిటల్కి వచ్చేసి వాళ్ళు చెప్పారు కాబట్టి వచ్చేసి ఇంక వాళ్ళ మదర్కి కాల్ చేసిందట, ఇట్లా అక్కడ పింకిని హాస్పిటల్లో జాయిన్ చేసిండు, అత్త అక్కడే ఉంది, నేను అక్కడికే పోతున్నాను మమ్మీ, నువ్వు తొందరగా వచ్చేసాయి డాడీని తీసుకొని అని చెప్పేసి తను అక్కడికి వచ్చేసింది. అక్కడ రాత్రి అంతా అక్కడే ఉన్నాం సార్. వాళ్ళు చెప్పింది ఏంటంటే పాయిజన్ తాగిండు అనేది ఒకటి కన్జ్యూమ్ చేసిండు అని చెప్పి ఒకటి చూపించారు నాకు. చూపించిన తర్వాత ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని పోలీస్ వాళ్ళు అక్కడ కంప్లీట్ చేసుకొని నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకు చనిపోయింది, ఏం చేస్తున్నారు వీళ్ళు, మా ఫ్యామిలీ ఏమైంది అనే దాంట్లోనే ఉండిపోయినా నేను. అయిన తర్వాత ఎవరు ఒక 25,000 బిల్ అయింది సార్ అక్కడ ఇది కేర్ హాస్పిటల్కి. అంటే నా దగ్గర ఆన్ ది స్పాట్ నేను ఒక 20,000 పెట్టుకొని వచ్చిన. 20,000 ఇచ్చేసి 5,000 పే అంటే 5,000 ఇచ్చే వరకు డెడ్ బాడీ ఇవ్వమంటారు సార్ కేర్ హాస్పిటల్ వాళ్ళు. 5,000 కోసం మొత్తం బిల్ పే చేయాలా అంటారు రిసెప్షన్లో. డెడ్ బాడీ తీసుకోపోవద్దు మేడం అంటారు. అప్పుడు ఏవిఎన్ మూర్తి ఉండే జనరల్, మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మూర్తి గారు, ఆయన వచ్చేసి నేను ఇస్తానమ్మా 5,000 అని చెప్పేసి ఆయన 5,000 కడితే అప్పుడు డెడ్ బాడీని ఇచ్చారు మాకు. సార్ తర్వాత కోర్టులో ఏం జరిగింది? ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి మీకు ఇక్కడే సార్ జరిగింది. డెడ్ బాడీని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఏమంటారు మార్చురీ లేదని చెప్పేసి గాంధీ హాస్పిటల్లో పెట్టారు. ఆ నైట్ మార్చురీ మేము గాంధీ హాస్పిటల్లో పెట్టేసి ఇంటికి వెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 5 o'clock గాంధీ హాస్పిటల్కి వచ్చినాం. అయితే మా వదిన వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఘాట్లు ఉన్నాయమ్మా, మనకి పింకీ మెడ మీద ఘాట్లు ఉన్నాయి, ఎందుకో అనుమానం వస్తుంది, మరి పొద్దున్న మళ్ళీ మనం ఒకసారి చూసుకుందాం, నువ్వు పోలీస్ వాళ్ళని అడగంటే పొద్దున్న వెళ్ళంగానే నేను పోలీస్ వాళ్ళని అడిగాను మార్నింగ్, సార్ నాకు ఎందుకు డౌట్ వస్తుంది, అన్ని ఘాట్లు ఉన్నాయి గొంతు మీద, ఒకసారి మా డాక్టర్ను చూస్తా సార్ అని అంటే లోపలికి వెళ్ళి చూడమ్మా అన్నారు. బాక్స్లో పెట్టింది, బాక్స్ తీసి చూసినాం. ఎట్లుంది సార్, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1 ఘాటు, ఇలా ప్రెస్ చేసినట్టుగా 4 ఘాట్లు ఈడుంది, 1 ఘాటు ఈడుంది, ఎర్రగా ఉన్నాయి ఘాట్లు. ఒత్తేసి పోచిండ్రు నోట్లో. అయితే నేను అది డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏమంటే మేము ట్రీట్మెంట్లో మేము పెట్టాల్సి వస్తుంది అంటే, సరే ఇక్కడ 4 ఘాట్లు ఎట్లా ఉంటాయి, ఇక్కడ మీరు క్లిప్ పెడితే 2 ఉంటాయి, క్లిప్లు అటాచ్డ్ క్లిప్లు 2 ఉండాలి, ఇటు ఉండాలి, కానీ ఇక్కడ ఒకటే ఘాటు తంబుది, ఇక్కడ 4 fingers ఘాట్లు ఉన్నాయి, అది ఎట్లా అవుతుంది అంటే, లేదు మేడం మీరు అనుమానపోతున్నారు, ఇవి మేము ట్రీట్మెంట్లో చేసినాం.
అన్నారు. పంచనామా చేసిన తర్వాత అప్పుడు మునిస్వామి ప్రొఫెసర్ సార్ గాంధీ హాస్పిటల్లో ఆయన కొన్ని వందల పోస్ట్ మార్టం చేసిండు. ఆయన్ని ప్రత్యూషకు కూడా పోస్ట్ మార్టం చేసిండు. పోస్ట్ మార్టం చేసి మాకు డెడ్ బాడీ ఇచ్చేస్తే నేను భువనగిరికి తీసుకొని వెళ్ళిపోయినా. నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే దానం చేసిన. దానం చేయకుండా నేను బొందబెట్టుంటే నా బిడ్డకు మళ్ళీ న్యాయం దొరికేది. నేను కొన్ని వేల సార్లు అనుకున్నా నాకు తెలవక చేసిన మిస్టేక్స్ నా వైపు జరిగినాయి సార్. ఇవే దానం చేసినందుకు నాకు న్యాయం దొరకలే. దానం చేసిన తర్వాత ఒక 3 daysకి నాకు నా పేపర్లల్లో ఛానళ్ళల్లో అప్పుడు ఈటీవీ తేజ రెండే ఉండే సార్. అప్పుడు న్యూస్లో చూసే పేపర్లలో చూసేవరకు ఇది ప్రత్యూష మామూలుగా చనిపోలేదు, ఇది అత్యాచారం చేయబడింది అని చెప్పేసి వచ్చేసినాయి. ఆన్ ది స్పాట్ నేను హైదరాబాద్కి వచ్చేసి ఇంకా అందరినీ కలిసిన. అప్పటికి మునిస్వామి రిపోర్టు అన్న ఏముంది సార్, అతను ఏం చేసిండంటే ప్రెస్కు వచ్చేది లేకుండానంట. మునిస్వామి ప్రెస్కు వచ్చేసి చెప్పిండు ఆయన ఏమని, ఇది మామూలు ఆత్మహత్య కాదు, మామూలు చావు కాదు, అమ్మాయి హత్య చేయబడ్డది, రేప్ చేయబడ్డది, రేప్ చేసి అమ్మాయిని చంపేసిండ్రు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ చెప్పిండు. అయితే అతని రిపోర్ట్ని సెషన్ కోర్టు కౌంట్ చేసుకోలే, హైకోర్టు కౌంట్ చేసుకోలే, ఎంక్వైరీకి ఇచ్చిన సిబిఐ కూడా కౌంట్ చేయలే. పోస్ట్ మార్టం రిపోర్ట్ పక్కన చేసిన. అంటే నా ఒక్క వాదన ఏంటిదంటే సార్, మామూలుగా సస్పెక్టెడ్ డెత్ ఏదైనా సరే అందులో ఫస్ట్ పోలీస్ వాళ్ళు కౌంట్ చేసేది ఏంటి సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్. దాంతో ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రత్యూష డెత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కౌంటే చేయలేదు, పక్కన పడేసిండు, చెత్తబుట్లో పడేసిండు. దాన్ని పడేసి ప్రత్యూష చనిపోయినాక ఒక 1 monthకి ఒక 3 డాక్టర్లను నామినేట్ చేసింది గవర్నమెంట్. నామినేట్ చేసి ఆ 3 డాక్టర్లతోటి రకరకాల డాక్యుమెంట్లు సేకరించుకొని, సిడిఎఫ్టి డాక్యుమెంట్ అంటే ఆ డాక్యుమెంట్ అంటే ఇలా అన్ని సేకరించుకొని ఆ డాక్యుమెంట్ల ఆధారంగా వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ను సిబిఐ కౌంట్ చేసింది, సెషన్ కోర్టు కౌంట్ చేసింది, హైకోర్టు కౌంట్ చేసింది. నేను అదంటున్నా, ప్రత్యూష బాడీని పోస్ట్ మార్టం చేసి అతను క్లియర్ గా చెప్పింది సార్, పోస్ట్ మార్టం లో ఉంది ప్రత్యూష తొడల మీద, ఎబ్డమ్ మీద ఒకరికంటే ఎక్కువ వాళ్ళది ఉన్నది. ప్రత్యూష తొడల మీద, కడుపు మీద, చెస్ట్ మీద అన్ని ఘాట్లు ఉన్నాయి, గక్కినట్టు ఘాట్లు ఉన్నాయి. ఆ అమ్మాయిని ఘోరంగా రేప్ చేసి చంపేసిండ్రు అనేసి ఆయన క్లియర్ కట్గా ఇచ్చాడు సార్. దాని పక్కన పడేసాను. ఇంకా మనకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది సార్? మెయిన్ ఒక డెత్కు కావాల్సిన ఎవిడెన్స్ని పక్కన పడేసిన తర్వాత ఇంకా నాకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది, నా బిడ్డకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పటి వరకు కూడా ఎవరు మేము ప్రతి కోర్టులో కౌంట్ చేసినాం. మీరు ఇప్పుడు సెషన్ కోర్టులో అయిపోయింది. సెషన్ కోర్టు ఎవరిని దోషిగా తేల్చింది? ఒకటి సార్, సిడిఎఫ్డి ఉంది కదా సార్, నాచారంలో ఉండే అప్పుడు సిడిఎఫ్డి వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మీరు వచ్చేసి DNA టెస్ట్కి బ్లడ్ ఇవ్వండి అన్నారు. నేను సొంతంగా వెళ్ళి బ్లడ్ ఇచ్చిన సార్. అక్కడ ఒక 7 members 8 members అప్పుడు సస్పెక్ట్ చేసింది సార్ పోలీస్ వాళ్ళు. ఒక 7-8 members నేమ్స్ అనౌన్స్ చేయలేదు. ఒక 7-8 మంది ఉన్నారు అని చెప్తే వాళ్ళ బ్లడ్ అంతా సిడిఎఫ్డికి ఇవ్వమన్నారు సార్ పోలీస్ వాళ్ళు. వాళ్ళని ఎక్కడో హోటల్లో కూర్చోబెట్టి తల్లినేమో సిడిఎఫ్డికి పిలిపించారు బ్లడ్ ఇవ్వడానికి. వాళ్ళేమో ఎక్కడనో కూర్చోబెట్టేసి హోటళ్లలో బాటిళ్లలో బ్లడ్ తీసుకొచ్చేసి సిడిఎఫ్డి ఇచ్చారు. అది వాళ్ళ బ్లడ్ అని ఎట్లా నమ్మకం సార్? వాళ్ళ బ్లడ్ అని ఎట్లా నమ్మకం? ఇప్పుడు ఇక్కడ మనకు నా బ్లడ్ టెస్ట్ చేస్తేనే పక్క రూమ్ లో పోతే మన బ్లడ్ కాదా తెలియదు. మనం ఏం టెస్ట్ చేసి ఎక్కడో బ్లడ్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసారు. అక్కడే కొట్టేసారు సార్. అంటే మీకు తెలిసేది ఏంటంటే అక్కడే మొత్తం సాక్ష్యాలు తారుమారు అవుతూనే ఉన్నాయి. మళ్ళీ కేర్ హాస్పిటల్కి వెళ్ళినా నేను. వెళ్ళి 3rd day వెళ్ళినా, హైదరాబాద్కి వచ్చి 3rd dayకి వెళ్ళి నా బిడ్డ డ్రెస్ ఇవ్వండి అన్న. మీరు మార్చారంటున్నారు కదా సార్, మెడికల్ లీగల్ కింద నా బిడ్డ డ్రెస్ ఇవ్వాలి కదా, మెడికల్ లీగల్ కింద నా బిడ్డ డ్రెస్ ఇవ్వాలి కదా, నా బిడ్డ డ్రెస్ ఇవ్వండి అన్న. అంటే డాక్టర్ గారు, ఆ సోమరాజు గారు ఏమంటారంటే, డైరెక్ట్ వెళ్ళి చైర్మన్నే కలిస్తే ఏమంటారంటే, లేదు మేడం మేము ఆ రోజే దాన్ని కాల్ చేసినాము అని. సార్ మెడికల్ లీగల్ కింద డ్రెస్ ఎట్లా కాల్ చేస్తారు సార్? ఒకటి అన్ని ఆధారాలు వరుసగా చెరిపేసుకుంటూ వచ్చినారు. నేనేమన్నంటే మోషన్ చేసింది అన్నారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు భయానికి మోసం చేసింది అని. సార్ పిల్లలం మేము కంటాం సార్, తల్లులం, మీ అమ్మ అయినా మీ భార్య అయినా నేనైనా అందరం ఆడోళ్ళం. పిల్లలను కంటాము, పిల్లల్ని పెంచు. అప్పుడు మాకేం అసహ్యం ఉండదు సార్. పిల్లల్ని పెంచి పోషించుకుంటాం, ప్రతిదీ తీస్తాం మేము, తీసేసి శుభ్రం చేసుకొని పెంచుకుంటాం పిల్లలను. కన్న తల్లులు అంటే అదే సార్. మాకెట్లా, నాకెందుకు అసహ్యం వేస్తుంది సార్? ఇచ్చేయను ఉంటుంది నా బిడ్డ, నాకు అట్లనే ప్యాక్ చేసి ఇచ్చేయను ఉంటుంది. మీరు ఎందుకు కాల్ చేసిందంటే, లేదు మా దాంట్లో రూల్ ఎట్లా అంటే, ఓకే సార్ మీ దాంట్లో రూలు, వర్కర్స్ తీసిండ్రు కాల్ చేసి.
పైదేమైంది సార్, కిందంటే మోషన్ అయింది పైజామ్లో, పైదని ఇవ్వచ్చు కదా, మీరు పైదెందుకు మీద తీసేసినట్టు, లేదు మొత్తం డ్రెస్ కాల్ చేసిండ్రు అని. ఒక 2 days తర్వాత మళ్ళీ నన్ను పిలిచి ప్రత్యూష చెప్పులను మంచిగా ప్యాక్ చేసి రాక్లో పెట్టి నన్ను పిలిచి, అవి మీ అమ్మాయి చెప్పులే కదమ్మా మీరు తీసుకోండి. ప్రత్యూష చెప్పులకు అంత విలువ ఉంది, ప్రత్యూష డ్రెస్కు విలువ లేదా సార్? అంటే ఇక్కడ నేను అందరికీ మీలాంటి వాళ్ళకి తెలియజెప్పేదంటే ఎవిడెన్స్ని ఎట్లా మాయం చేసిండు, స్టెప్ టు స్టెప్ ఎవిడెన్స్ని మాయం చేసుకుంటూ వచ్చింది. ఎవ్రీ ఎవిడెన్స్ లేకుండా నాకు అందకుండా చేసిండు సార్ ప్రతిది. ఇంకా నాకు న్యాయం దొరకదు. అప్పుడు సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేశారా? అప్పటికి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేసింది సార్. ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి తోటే పోయింది కాబట్టి సిద్ధార్థ రెడ్డి కంపల్సరీ అక్యూజ్డ్ కావాల్సింది అక్కడ. కాబట్టి సిద్ధార్థ రెడ్డిని మాత్రం అక్యూజ్ చేసి మిగతా వాళ్ళందరినీ తప్పేసారు. తప్పించడానికి కావాల్సిన ఎవిడెన్స్ అన్ని తీసేసారు. సిద్ధార్థ రెడ్డికి జైలు పోయిన తర్వాత మళ్ళీ 10-15 రోజులకు బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత కోర్టు ట్రయల్స్ అయిన తర్వాత సెషన్ కోర్టు ఎన్ని రోజుల శిక్ష వేసింది? 5+2 ఇచ్చింది సార్. అంటే 7 ఏళ్ల శిక్ష. 7 ఏళ్ల శిక్ష అంటే 5 ఏళ్ళు అవుతుంది సార్. ఒక సెక్షన్ కు 2 ఏళ్ళు ఇచ్చిండ్రు, ఒక సెక్షన్ కి 5 ఏళ్ళు ఇచ్చిండ్రు. కంటిన్యూ ఉంటుంది అంటే 5 ఏళ్ళ శిక్ష వేస్తే మళ్ళీ మీరేం చేశారు? నేను హైకోర్టుకి వెళ్ళినా సార్. 2011లో వెళ్ళినా. అంటే సిబిఐ రిపోర్ట్ సబ్మిట్ చేసింది సెషన్ కోర్టులో. ఇది ఎట్లా అంటే ఆత్మహత్య, సిద్ధార్థ రెడ్డి ఆత్మహత్యకి ఎంకరేజ్ చేసిండు కాబట్టి, పాయిజన్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేసిండు కాబట్టి అతనికి ఎంకరేజ్ కింద 5 years +2 ఇచ్చేద్దాము అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే సెషన్ కోర్టు జడ్జి ఇచ్చేసిండు. దాన్ని నేను 2011లో వెళ్ళిన హైకోర్టుకి వెళ్ళి, నా బిడ్డ చనిపోయింది, మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కౌంట్ చేయలేదు సెషన్ కోర్టులో, మీరన్నా కౌంట్ చేయండి పోస్ట్ మార్టం రిపోర్ట్ని, కౌంట్ చేసుకుంటే బాగుంటుంది, మాకు న్యాయం దొరుకుతుంది. ఎక్కడైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ కౌంట్ చేయాలి కదా, సిబిఐ కౌంట్ చేయలేదు, సెషన్ కోర్టు కౌంట్ చేయలేదు, నా బిడ్డ అత్యాచారం చేయి మర్డర్ చేయబడింది కాబట్టి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి నేను 2011లో వెళ్ళాను సార్ కోర్టుకి. ఇంకో విచిత్రం ఏంటంటే ప్రత్యూషను పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. 2009లో చనిపోయాడు. యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఎంత విచిత్రం అంటే ఇక ఏ ఎవిడెన్స్ లేకుండా క్లోజ్ చేసిరు అన్నట్టు. ఒకవేళ ఆయన ఉంటే ఆయన అక్కడ సాక్ష్యం చెప్పేటోడు ఏడా హైకోర్టులో. లేదు సార్ 2009 కంటే ముందే బతుకున్నప్పుడు పుణ్యవతి సిపిఎం పుణ్యవతి గారు ప్రజావాజ్యం కేసు వేసినప్పుడు ఆయన పిలిచారు మునిస్వామిని హైకోర్టుకి. ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడు, ఇది రేప్ చేసిండ్రు, అమ్మాయిని అత్యాచారం చేసిండ్రు, అమ్మాయిని మర్డర్ చేసిండ్రు, నా రిపోర్ట్ 100% కరెక్ట్, నేను బాడీని చూసి చేసిన అని చెప్పేసి చెప్పాడు. డైరెక్ట్ పోస్ట్ మార్టం చేసిన డాక్టరే చెప్పిన తర్వాత ఆ డాక్టర్ సడన్ గా యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. ఇక అంటే ఒక మర్డర్ తర్వాత సాక్ష్యాలు ఖతం చేయడానికి ఆ డాక్టర్ని కూడా చంపిరనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. సో హైకోర్టు ఏం తీర్పిచ్చింది? హైకోర్టు 2 years ఇచ్చింది సార్, తగ్గించేసింది. 5 ఏళ్ల శిక్షను 2 ఏళ్ళకి తగ్గించింది. ఇంకా వానికి న్యాయం కోసం పోయిందేమో ప్రత్యూష తల్లి, వీడికి జీవిత ఖైదు పడాలి, ఉరిదీయాలి వాడిని అని చెప్పి ఈ తల్లి పోతే, ఈ తల్లికి న్యాయం జరగకపోగా 5 ఏళ్ళు ఎట్లయితారా వానికి 2 ఏళ్ళు సరిపోతుందని 2 ఏళ్ళు చేశారు. 2 ఏళ్ళు ఇచ్చేసి సిద్ధార్థ రెడ్డి ఒక 40,000 రూపాయలు ప్రత్యూష కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి. అది కేసు. ఆ తర్వాత 2012లో సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టులో కేసు వేస్తే దాదాపు ఒక 13 సంవత్సరాల పాటు అది నడుస్తూనే ఉంటే ఈ 2025లో గత 4 నెలల నుంచి ట్రయల్స్ నడిచినాయి సుప్రీంకోర్టులో. ట్రయల్స్ అయిపోయినాయి. తుది తీర్పు రిజర్వ్ పెట్టింది సుప్రీంకోర్టు. ఈ తీర్పు ఇంకొక 5-10 రోజులలో వస్తుంది. ఈ తీర్పు 5-10 రోజులలో వచ్చి సిద్ధార్థ రెడ్డికి జీవిత ఖైదు విధించాలని చెప్పినా కూడా వాడు లేడీడు, అమెరికాలో వారిపోయాడు కథం. ఇది ఒక బీసీ బిడ్డ ప్రత్యూష హీరోయిన్గా ఎదిగినటువంటి క్రమంలో ఒక సిద్ధార్థ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు హత్య చేసి ఆధారాలు మాయం చేసి పోస్ట్ మార్టం డాక్టర్ను కూడా హత్య చేసి హ్యాపీగా అమెరికాలో వాని జీవితంలో వాడున్నాడు. ఒక బీసీ బిడ్డకు జరిగిన న్యాయం ఇది. తీస్తే సినిమా కదా, తీస్తే సినిమా ప్రత్యూషది. ప్రత్యూషకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆమెకు హత్య చేయబడ్డటువంటి ఘటన పైన ఈ తల్లికి అండగా నిలబడాలని డిసైడ్ అయింది. సుప్రీంకోర్టులో ఈ తల్లికి న్యాయం జరగాలని కోరుకుంటా ఉంది. 24 సంవత్సరాల నుంచి మనోవేదనకు గురై న్యాయం కోసం తిరుగుతున్నటువంటి ప్రత్యూష తల్లి, ఆ కుటుంబం, సరోజ గారికి మేమంతా అండగా నిలబడతాం బీసీలం. మా ముదిరాజు బిడ్డ హీరోయిన్ అయితే వాళ్ళ కళ్ళు మండి ఖతం చేసిరు కదా.
న్యాయము జ్యుడిషియరీ వ్యవస్థ గురించి నేను చాలాసార్లు చెప్పిన. అక్కడ నీవోడు ఎవడు ఉండరా నీకు న్యాయం చేయడానికి అని చెప్పిన. అక్కడ నీవోడు ఎవడు ఉండడు న్యాయం చేయడానికి. సేమ్ బీసీ బిల్లు కాలేదా? 42% బీసీ రిజర్వేషన్ బిల్లు ఏమైంది? కులగణన చేసినోడు రేవంత్ రెడ్డి, దానికి కేసు వేసినోడు మాధవరెడ్డి, వాదించిన ఆయన ఇంకో రెడ్డి, ఆపోజిట్ నుంచి వాదించిన ఆయన మయూర్ రెడ్డి, ఇన్న ఆయన ఇంకో రెడ్డి జడ్జి. తీర్పు కొట్టేసిరు, ఒడిచిపోయింది. సేమ్ ఇదే కథ ప్రత్యూష కేసులో కూడా జరిగింది. ప్రత్యూషది ఖచ్చితంగా హత్యాచారము, అలాగే హత్య అని పోస్ట్ మార్టం చేసిన డాక్టరే కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ చెప్పిన తర్వాత కూడా కోర్టులు కన్సిడర్ చేయలేదు. ఇవాళ ఈ రాజ్యం కాకుండా బీసీల రాజ్యమే ఉండినుంటే ఒక్కడన్నా తప్పించుకుంటాడేనా? చాలామంది పర్సన్స్కి సంబంధించి అందులో ఇన్వాల్వ్ అయినారు అనేది క్లియర్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పిన తర్వాత తప్పించుకోగలిగినారు. ఎవ్వడు కూడా లేడు. ఇప్పుడు 24 ఏళ్ల నుంచి తల్లి శిక్ష అనుభవిస్తూ ఉంది, మానసిక శిక్షను అనుభవిస్తూ ఉంది. ఇది బీసీ బిడ్డలకు జరుగుతున్నటువంటి న్యాయం. గత ప్రభుత్వానికి చెప్తే వాళ్ళు పట్టించుకోవాలి, ఇప్పుడు గత ప్రభుత్వం చెప్తే వాళ్ళు పట్టించుకోలే. ఇక ఇది వాళ్ళ ప్రభుత్వమేనా? ఇవన్నీ ఆ ప్రభుత్వాలన్నీ ఒక్కతాను ముక్కలే. కాబట్టి మా కుటుంబాన్ని పట్టించుకోండి అని చెప్పేసి కేసీఆర్ని కలిసిన సార్. నేను చేస్తానమ్మా చెప్తానమ్మా అన్నారు, 10 సంవత్సరాలు పట్టించుకోలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను సవినయంగా అడుగుతున్నా, ఎంతోమంది కళాకారులను నేను ఆదుకుంటున్నాను చేస్తున్నాను అంటున్నావు, మరి ప్రత్యూష కుటుంబం గుర్తుకు రావట్లేదా? తెలంగాణలో ఒకే ఒక్క బీసీ అమ్మాయి, ఫస్ట్గా వచ్చిన తెలంగాణ అమ్మాయి హీరోయిన్గా వచ్చింది. నేను ఒక తల్లిగా, ఒక టీచర్గా నా బిడ్డ బతుకుంటే తెలంగాణకు ఒక మంచి కళాకారుని తయారు చేసేదాన్ని. ఈ రోజు ఎందుకు రేవంత్ రెడ్డి గారికి గుర్తు రావట్లేదు? ఎంతో మందిని పిలుచుకుంటున్నావు, మరి నన్ను ఎందుకు పిలవట్లేదు? మా వీళ్ళు ఇంకా 4 రోజులు ఉంటారు, పోతారు. ఖచ్చితంగా మీరు కోరుకున్న ప్రభుత్వం వస్తుంది, మన బీసీల ప్రభుత్వం. ఖచ్చితంగా అప్పుడు నీకు న్యాయం జరుగుతుంది తల్లి, మేము హామీ ఇస్తూ ఉన్నాం అన్నమాట. సో నీకు న్యాయం జరగాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. మేమంతా కూడా ప్రత్యూష తల్లి కుటుంబానికి, ప్రత్యూష కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక అలాగే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో మాట్లాడుతూ చాలా విషయాలు, ఏది సార్ అనేది మేము చెయ్యము, పార్లమెంట్లో గొడవ జరుగుతూ ఉంది, దాని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడాలా. ఎంత విచిత్రమైనటువంటి అంశాలు ఉంటాయి దీంట్లో అంటే, భారతదేశంలో చదువుతున్నటువంటి విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల గురించి ఈ దేశం కానీ ప్రధానమంత్రి కానీ పెద్దగా ఆలోచించడు. మొత్తం 24.69 కోట్ల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు భారతదేశంలో. అందులో 12.16 కోట్ల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉన్నారు. అంటే దాదాపుగా 49% మంది చదువుతూ ఉన్నారు. ఇక్కడ మన విద్యా విధానం మీద ఒక దాని పేరు ఏమంటారంటే, ర్యాంకు విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా పీసా అని అంతర్జాతీయ సంస్థలు, అంటే ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ అనేటువంటి పీసా అనేటువంటి ప్రోగ్రాంలో 73 దేశాలు పాల్గొన్నాయి. 73 దేశాలు పాల్గొంటే ఇండియాకి ఎంత ర్యాంక్ వచ్చిందో తెలుసా? సేమ్ 72వ ర్యాంకు, లాస్ట్ నుంచి 2వది. మొత్తం భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలలు వచ్చేసి 10,13,322 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో 72% పాఠశాలలో ఇంటర్నెట్ లేదు. ఇప్పటికీ 72% పాఠశాలలో, 52% పాఠశాలల్లో ల్యాబొరేటరీస్ లేవు. టాయిలెట్స్ లేని పాఠశాలలు అనేకం ఉన్నాయి. సింగిల్ టీచర్ పాఠశాలలే 1,00,000 పైచీలకు ఉన్నాయి. ఇది మన దేశంలో విద్యా విధానం. దీని గురించి పార్లమెంట్లో జరగదు చర్చ. దీని గురించి ప్రధానమంత్రి ప్రకటన చేయడు, కేంద్ర విద్యాశాఖ మంత్రి పట్టించుకోడు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద జీడిపిలో విద్య కోసం పెట్టేటువంటిది మొత్తం పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ కంటే తక్కువ, నేపాల్ కంటే కూడా. అంటే మనము ఎక్కడ పోతా ఉన్నాం? ఈ దేశం బాగుపడాలంటే విద్య
అత్యంత కీలకమైంది. దాన్ని ఖతం చేసి బీహార్ ఎన్నికలలో 10,000 ఇవ్వాలి మహిళకు. ఇగో ఈ పనిలో ఉన్నాయి రాజకీయ పార్టీలన్నీ. అందుకోసమే ఇక మహిళల విద్యనైతే అత్యంత దారుణమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా బీసీ మహిళలకు ముద్రా లోన్ల విషయం డాటా నేను బయట పెట్టినా కదా, ముద్రా లోన్లు కూడా బీసీ మహిళలకు దక్కలే, అప్పులేమో బీసీ మహిళల మీద. అందుకోసమే బీసీ మహిళలను చైతన్యపరచడం కోసం, బీసీ మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే మా సోదరి నీరజ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం జరిగింది. నీరజను ఒకసారి ఇట్రమ్మ. నీరజ గౌడు కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి నీరజ గౌడు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరింది. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు నీరజ గారిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ప్రస్తుత రాజకీయాలపైన సుదర్శన్ గారితో మన సోదరి నీరజ డిబేట్లో ఉంటుంది ఇప్పుడు. సో ఆమె ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ రాష్ట్రంలో మహిళా లోకాన్ని, మరి ముఖ్యంగా బీసీ మహిళలను రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడానికి ఆమె కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పచెప్పబోతా ఉంది పార్టీ. అందులో భాగంగా నేనే రమ్మని పిలవడం జరిగింది నీరజ గారిని. థ్యాంక్ యూ సో మచ్ రా వచ్చినందుకు. అలాగే మీరు సుదర్శన్తో డిబేట్లో పాల్గొనండి. ఓకే, థ్యాంక్ యూ.